హలో హెల్తీ ఫ్రీక్స్, వెయిట్ లాస్కి మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటిని ఏ టైంలో యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇలా మీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ మైండ్లో అని నాకు తెలుసు. వాటన్నిటిని ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే మన డేని ఆమ్లా వాటర్తో స్టార్ట్ చేయాలి. దానికోసం రాత్రికి 4 నుంచి 5 ఆమ్లా పీసెస్ని టీ గ్లాస్ వాటర్లో కానీ పెద్ద గ్లాస్ వాటర్లో కానీ నానబెట్టుకోవాలి. ఆమ్లా పీసెస్ని తినగలిగితే తినచ్చు, లేదంటే మొత్తం బాగా స్క్వీజ్ చేసి పడేసినా పర్వాలేదు. ఆమ్లా వాటర్ మాత్రం పొద్దున్నే ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. దానికి నెక్స్ట్ స్లిమ్మింగ్ న్యూట్రిషనల్ మాల్ట్కి ఒక ½ అన్ అవర్ గ్యాప్ అయినా ఉండేలాగా చూసుకోండి. స్లిమ్మింగ్ న్యూట్రిషనల్ మాల్ట్తో పాటు మేము ఇలాంటి స్పూన్ కూడా ఒకటి ఇస్తాం. ఆ స్పూన్ తోటి ఒక స్కూప్ పౌడర్ని హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఒక గ్లాసు, డిన్నర్కి బదులుగా ఒక గ్లాసు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలోని చియా సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ వల్ల కొంచెం జిగటగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆమ్లా వాటర్ తాగిన ½ అన్ అవర్ తర్వాత ఏ టైంలో అయినా మీ దినచర్యలో బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో తీసుకుంటారో ఆ టైంలో తీసుకోవచ్చు. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవాలి అని అనుకుంటే బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లిమ్ టాక్స్ టీ. స్లిమ్ టాక్స్ టీ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. 1 టీ స్పూన్ పౌడర్ని 150 ml వాటర్లో 1 మినిట్ పాటు మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగితే స్లిమ్ టాక్స్ టీ చాలా బాగుంటుంది. ఇసాబ్ గోల్ వల్ల ఎక్కువగా మరిగిస్తే జిగటగా ఫామ్ అవుతుంది. డిన్నర్ డ్రింక్ తాగే 30 minutes ముందు ఈ టీని తీసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.